పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి బల్ల కొరకు కొన్ని మాటలు చూసుకుందాం. సామెతల గ్రంథం 1:23 చదవండి, గట్టిగా చదవండి, అందరూ కలిసి చదువుకుందాం. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును. ఇంకోసారి చదువుకోండి. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును. దేవుడు గద్దింపుని విని మనం తిరగాలంట. దేవుడు వాక్యం ద్వారా గద్దిస్తాడు, సాగు ద్వారా. మన అనుదినము బైబిల్ ధ్యానించినప్పుడు గద్దిస్తాడు, అలాగే ఆత్మీయ ద్వారా గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు. దేవుడు గద్దింపుకి మనం లోబడి తిరగాలి. వాక్యం సెలవిస్తుంది, బైబిల్ సెలవిస్తుంది. దేవుని విడలాగా దేవుని వాక్యానికి మనం గద్దింపుకి లోబడి తిరగాలి, లోబడి జీవించాలి. లోబడి జీవిస్తే మనం ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకుంటాము, లోబడకపోతే ఎలాంటి జీవితం, ఎలాంటి అవమానాలు మనకు జరుగుతాయి. ఈ దినం ప్రభువు మాతో మనందరితో మాట్లాడాలని ఆశపడుతున్నారు. కాబట్టి మనము దేవుని గద్దింపుకి తిరగాలి. దేవుని వాక్యం ద్వారా మనం మాట్లాడినప్పుడు సరి చేసుకొని ఆయన గద్దింపుకి లోబడి తిరిగితే ఎలాంటి దీవెనలు, ఎలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆయన గద్దింపుకి లోబడక కొందరు జనులు జీవితాలు చూస్తాం, వాళ్ళు ఎలాంటి నష్టాన్ని కొని తెచ్చుకున్నారు. ఆయన గద్దింపుకి లోబడి ఒక ఇద్దరు మనుషులు ఎలాంటి దీవెనలు, ఆశీర్వాదాలు పొందారు మనం చూద్దాం. దానికంటే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. ఇదిగో తండ్రి, ఇంతవరకు ప్రభా ఆనందంగా మీరు తోడి నడిపించినారు. వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అలాగే దేవా, ఇదిగో బల వర్తమానంలో ప్రభా మీ సహాయం అనుగ్రహించండి. మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. మీ ఆత్మతో నన్ను నింపండి, అభిషేకించండి ప్రభా. యేసయ్యా, జ్ఞానం లేని వాడిని ప్రభా, యోగతో ఆడత లేని వాడిని ప్రభా, పనికి మాని వాడిని ప్రభా, ఈ సాయం లేకుండా నేను మాట్లాడలేని ప్రభా. నీ ఆత్మతో నన్ను నింపి నా నోట నీ మాటల నుంచి ప్రభా మాతో మాట్లాడి మేము ఈ శివరి దినంలో ప్రభా, ఈ 2024వ సంవత్సరం శివరి ఆదివారంలో ప్రభా, బలవర్తమానంలో ప్రభా, మమ్మల్ని మేము పరీక్షించుకొని ప్రభా ఎలా సరి చేసుకోవాలో, ఎలా జీవించాలో మాతో మాట్లాడమని ప్రభా, నీ ఆత్మ అభిషేకం నాపై ఉంచమని ఈ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ముందున్న సమయాన్ని సమస్తాన్ని అప్పచెప్పుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాన్ని ఒక్కరే పొందుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 23వ వచనం మరొకసారి చదువుకుందాం. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును. ఆయన గద్దింపుకి విని మనం లోబడాలి, తిరగాలి, ఆయన వైపు తిరగాలి, దేవుని వైపు తిరగాలి, దేవుని వైపు చూడాలి. అప్పుడు మనకి ఏమైతే అనుగ్రహించబడుతుంది ఇక్కడే ఉంది. ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును. ఒకటోది, దేవుని గద్దింపు విని తిరిగితే, విని మనం లోబడితే తన ఆత్మ మన మీద కుమ్మరించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. తన ఆత్మ పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ మనకి ఇవ్వడానికి దేవుడు ఆశపడుతున్నాడు. ఎప్పుడు ప్రియ దేవుని వెళ్ళాలా, మనము ఆయన వాక్యము మన దగ్గరికి వచ్చినప్పుడు, మన వద్దకు వచ్చినప్పుడు
మనం లోబడి తిరగాలి, మనం ఆలకించి లోబడాలి. ఆయన వాక్యాన్ని మనం లోబడినప్పుడు ఒకటోది ఆయన ఎలాంటి దీవెనిస్తున్నాడంటే తన ఆలకించుడు నా ఆత్మ మీ మీద కుమ్మరించుదును. దేవుడు పరిశుద్ధాత్మ మన పైన కుమ్మరిస్తాడు. పరిశుద్ధాత్మ కుమ్మరిస్తే ఏమవుతుంది? పరిశుద్ధాత్మ కుమ్మరిస్తే ఏమవుతుందంటే మనలో ఉన్న ప్రాచీన జీవితం అంటే పాప జీవితం, ప్రాచీన జీవితం అంటే తప్పుడు చెడుమాటలో ఉన్న జీవితం, అదల్లా పోయి మనము ఆ నవీన జీవితం, నూతన జీవితంలో జీవిస్తాము. తీతుకు రాసిన పత్రిక 3:5లో ఉంటాయి ఇవన్నీ. తీతుకు రాసిన పత్రిక 3:5 అన్ని రిఫరెన్స్లు చూపిన సమయం సరిపోదు కాబట్టి ఒకసారి నేను చెప్పుకుంటే అంత చూడండి. రిఫరెన్స్ రాసుకొని తర్వాత చూడండి. తీతుకు రాసిన పత్రిక 3:5లో మనము ప్రాచీన జీవితం, ప్రాచీన పురుషుడు, పాప జీవితంలో ఉన్న మనం ప్రాచీన స్వభావం, మనలో అబద్ధాలు, మోసాలు, దొంగతనాలు, వ్యభిచారము, మన క్రియలో కట్టుపడము, ఇలాంటివన్నీ తీసివేసి మనకి నవీన జీవితం, నూతన జీవితం ఇవ్వడానికి దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన గద్దింపు విని తిరిగితే తన ఆత్మను మన పైన కుమ్మరిస్తాడు. ఒకటోది తన ఆత్మను మన పైన కుమ్మరిస్తాడు. పరిశుద్ధాత్మను మన పైన కుమ్మరించి మనలో ఉన్న మన జీవితాన్ని, మన మోసకరమైన జీవితాన్ని, మన ఆబద్ధమైన జీవితాన్ని తీసివేసి పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా ఉంచి నూతన జీవితం అంటే పాపం లేని జీవితం, పరిశుద్ధమైన జీవితం, దొంగతనాలు, మోసాలు లేని జీవితం, అబద్ధం లేని జీవితం, వేషధారణ లేని జీవితం, ఇలాంటి జీవితం ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎప్పుడంటే అది అతని గద్దింపుకు మనం తిరిగి లోబడాలి. ఈ దినాల్లో ప్రజలు ఎట్లున్నారంటే, ఈ దినాల్లో ముఖ్యంగా యవ్వనుల కలిసి చూడండి. యవ్వనస్తులు మనం గద్దిస్తే వింటారా? లోబడతారా? వినరు, లోబడరు. ఎందుకంటే నువ్వు నాకు చెప్పేది ఏంటి? నాకు సమస్తం తెలుసు, నాకు తెలవదా? ఎలా జీవించాలో, ఏం జీవించాలో నాకు తెలుసు, నువ్వు నాకు చెప్పడం ఏంటి? నువ్వు చెప్తే నేను సరి చేసుకోవాలా? నువ్వు చెప్తే నేను వినాలా? తల్లిదండ్రులు ఏదైనా పిల్లలు చెప్పారంటో ఈ సెల్ ఫోన్ చూడొద్దురా అని చెప్పామనుకో, వింటారా? వినడు. లోబడతారా? లోబడరు. అలాంటి ఈ రోజుల్లో యవనస్తులకైతే మనం చెప్పింది ఆయన గద్దెంపుకి వినే మనుషులు చాలా కొద్ది మంది ఈ లోకంలో, సమాజంలో ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు దేవుని వాక్యం ఎలా వస్తుంది? సేవకుల ద్వారా, తన చేత అభిషేకించబడిన సేవకుల ద్వారా, అలాగే మనం అనుదినము బైబిల్ మనం ధ్యానిస్తాం కదా, ఆ బైబిల్ ద్వారా, అలాగే మన ఆత్మీయులు, తల్లిదండ్రులు ఉంటారు, పెద్దలు ఉంటారు, సంఘ పెద్దలు ఉంటారు, వాళ్ళ ద్వారా దేవుని ఆత్మీయ మర్మాలు, దేవుని ఆత్మీయ విషయాలు మనకు బోధించినప్పుడు, మనకు చెప్పినప్పుడు ఆ వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. వాక్యానుసారంగా నడుచుకోకపోతే చాలా నష్టపోతాము. కాబట్టి దేవుని గద్దింపును విని తిరగాలి, ఆయన వైపు తిరగాలి, మనం దేవుని వైపు తిరగాలి. ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపు తిరగాలి. దేవుని వాక్యం ఏమి చెప్తుందో, దేవుని గద్దింపు ఏం మాట్లాడిందో సరి చేసుకుని ఆ వాక్యానుసారంగా మనం జీవించాలి. ఈ దినాల్లో గృహాల్లో చూడండి, భార్య గద్దిస్తే, భర్త గద్దిస్తే భార్య లోబడిన జీవితం కొన్ని కుటుంబాల్లో ఉంటాయి. అలాగే భార్య భర్తను గద్దిస్తే లోబడిన జీవితాలు, పిల్లలు లోబడిన జీవితాలు. అలాగే ఇంకా సమూహంలో, సావాసాల్లో కూడా పెద్దలు చెప్పిన, సేవకులు చెప్పిన లోబడిన ప్రజలు అనేక మంది ఆయా ప్రాంతాల్లో, ఆయా సావాసాల్లో మన కుటుంబాలు ఉంటున్నారు. కాబట్టి దేవుని వాక్యానికి లోబడి, దేవుని గద్దింపుకు లోబడి మనం జీవించినప్పుడు తన ఆత్మను మన పైన కుమ్మరిస్తాడు. తన ఆత్మను మన పైన కుమ్మరిస్తే మనలో ఉన్న ప్రాచీన జీవితం అంతా పోతుంది. నూతనమైన జీవితం, మోసమైన జీవితం, అబద్ధం లేని జీవితం, పాపం లేని జీవితం, పరిశుద్ధమైన జీవితం, ఇదల్లా మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం ఆయన గద్దింపుకి లోబడాలి. ఆయన గద్దింపుకి లోబడితే తన ఆత్మను మన పైన కుమ్మరిస్తాడు. అలాగే విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైంది. ఆ విరిగి నలిగిన హృదయం మనకు అనుగ్రహిస్తాడు. తన ఆత్మను మన పైన, పరిశుద్ధాత్మను మన పైన కుమ్మరించి ఏది చేయాలి, ఏది తప్పు, ఏది దేవుని చిత్తము, ఏది దేవుని చిత్తం కాదో మనకు తెలియజేస్తాడు. అలాగే ఇంకా చదువుకుంటాం, ఇక్కడ చాలా ఉన్నాయి.
తన యొక్క ఉద్దేశాలు మన పట్ల ఏమై ఉన్నదో, తన చిత్తం మన పట్ల ఏమై ఉన్నదో, తన ఉపదేశం మన పట్ల ఏమై ఉన్నదో ఉపదేశాన్ని బయలుపరుస్తాడు. కాబట్టి మనము దేవుని గద్దింపుకి విని ఆయన వైపు తిరగాలి, యేసు వైపు తిరగాలి, దేవుని వైపు తిరగాలి, ఆయన వాక్యానుసారంగా జీవించాలి. ఒకటోది, దేవుని గద్దింపుకు లోబడితే తన ఆత్మను మన పైన కుమ్మరించి మనలో ఉన్న ప్రాచీన స్వభావం అంతా తీసివేసి నూతనమైన స్వభావం అనుగ్రహిస్తాడు. మనకి విరిగి నడిగిన హృదయము అనుగ్రహిస్తాడు. రెండోది, ఆయన గద్దింపు విని తిరిగితే, ఆయన వైపు తిరిగితే మనకి తన ఉపదేశాన్ని తెలియజేస్తాడు. మన పట్ల తన చిత్తం ఏమైందో, మన పట్ల తన ఉద్దేశం ఏమైందో తెలియజేస్తాడు. నువ్వు ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నావు, లేదా పిల్లల చదువులో పలానా కాలేజీలో పలానా స్కూల్లో చదివించాలనుకుంటున్నావు, లేదా పిల్లలకి వివాహం ఇస్తున్నావు, ఎవరిని సావాసం ఎవరిని వివాహం చేసుకోవాలో ఆ ఉద్దేశం కోసం వెతుకుతున్నావు. అప్పుడు దేవుని సిద్ధానుసారంగా దేవుని పాదాల వద్దకు వచ్చి మనం లోబడి ఆయన వైపు తిరిగి అడిగినప్పుడు ఆయన ఉద్దేశం ఏమై ఉన్నదో, ఆయన చిత్తం ఏమై ఉన్నదో, ఆయన మన పట్ల తన చిత్తం ఏమై ఉన్నదో బయలుపరుస్తాడు. ఆయన వాక్యాల వైపు, ఆయన గద్దింపు వైపు విని తిరగాలి ఆయన వైపు. అలాగే ఇంకా నేను పిలవగా మీరు వినకపోతే మీ ఉపదేశం మీకు తెలియజేస్తాను. అలాగే సమయాల గ్రంథం 1 సమయాలు 23 చూద్దాం. 23 సమయాల గ్రంథం 1 సమయాలు 23 సమయాలు 23 1-2. తర్వాత ఫిలిష్తీయులు కెయీలా మీద యుద్ధం చేసి కళ్ళం మీద ధాన్యము దోచుకుంటున్నారని దావీదుకు వినబడెను. అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా, నువ్వు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కెయీలాను రక్షించమని దావీదుకు సెలవిచ్చాను. దావీదుకి సెలవిచ్చాడు. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన గద్దింపుకు విని మనము ఆయన వైపు తిరిగితే దేవుడు చేసే దీవులలో ఆశీర్వాదాలు ఏంటంటే, ఆయన మన ప్రార్థనలో ఆలకిస్తాడు. ఎప్పుడు ఆలకిస్తాడంటే, ప్రియ సహోదరుడా సహోదరి, ఆయన గద్దింపుకి విని ఆయన వైపు తిరిగితే ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు, మన ప్రార్థన అంగీకరిస్తాడు. ఇక్కడ దావీదు మహారాజు కెయీలా ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఫిలిష్తీయులు, ఆ పట్టణ ప్రజలు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆ వ్యవసాయం పాతైన సమయంలో ఆ ఫిలిష్తీయులు వచ్చి సమస్తం దోసుకుపోతున్నారు. ధాన్యము, అది పండించిన పంటలు, కష్టార్జితమంతా తీసుకుపోతున్నారు. ఆ సమయంలో దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, కెయీలా పట్టణముకు నేను వెళ్ళి వారితో ఫిలిష్తీయులతో యుద్ధం చేయాలా వద్దా, నీ చిత్తం ఏమయ్యాది తెలియజేయమన్నప్పుడు దేవుడు, నువ్వు వెళ్ళు దావీదు, నువ్వు వెళ్ళి ఆ కెయీలా పట్టణం ఆ ప్రజలు ఆ దోసుకున్న శ్రమను నుంచి ఆ ఫిలిష్తీయులతో యుద్ధం చేయి, ఫిలిష్తీయులతో యుద్ధం చేసి ఆ కెయీలా పట్టణ ప్రజల్ని కాపాడు అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి మనం దేవుని గద్దింపు విని తిరిగితే, ఆయన వైపు తిరిగితే తన ఆత్మను మన పైన కుమ్మరిస్తాడు. తన ఆత్మను మన పైన కుమ్మరించి ప్రాచీన జీవితం తీసివేసి నవీన జీవితాన్ని మనకి ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. వీరికి నడిగిన హృదయం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అలాగే తన ఉపదేశాలు, తన ఉద్దేశాలు, తను మన పట్ల తన చిత్తమైన ఏంటో తెలియజేయాలనుకుంటున్నాడు. మూడవది, దేవుని గద్దింపుకు విని తిరిగితే మన ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. మన ప్రార్థన ఆయన ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. మన ప్రార్థనకి జవాబిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎంతవరకు నువ్వు ప్రార్థించిన ప్రార్థన ప్రతిఫలం రాలేదేమో, జవాబు రాలేదేమో, ఈ దినం దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ 2024 శివరాత్రి ఆదివారంలో దేవుడు నీతో మాతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఆయన గద్దింపు విని లోబడి ఆయన వైపు తిరిగి ప్రార్థన చేయాలి. దావీదు వలె ఆయన వైపు తిరిగి ప్రార్థన చేయాలి. హిజ్కియా మరణకరమైన వ్యాధితో ఉన్నప్పుడు గోడతో తిరిగి ప్రార్థించినప్పుడు ఆయన కన్నీరు తుడిసినాడు. కన్నీరు తుడవలేదా? ఆ మరణాన్ని తీసివేసి ఆయన ప్రభావం పెంచలేదా 15 సంవత్సరాలు? దేవుని మీద ఆయన గద్దింపు లోబడాలి. ఆయన గద్దింపు లోబడి ఆయన వైపు తిరిగి చూస్తే ఆయన జవాబిస్తాడు. ఆయన ఏమి
ఏమిస్తాడు? జవాబిస్తాడు. మన ప్రార్థన వ్యర్థం కాదు. మన కన్నీరు తొలగడానికి ఆయన దావీదు పట్టణంలో జన్మించాడు. మన కన్నీరు తీసివేయడానికే, మన దుఃఖాన్ని తీసివేయడానికి ఆయన దావీదు పట్టణంలో జన్మించాడు. కాబట్టి ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. ఇంకోటి, ఆయన గద్దింపు లోబడితే ఒకటోది తన ఆత్మను మన పైన కుమ్మరిస్తాడు, తన పరిశుద్ధాత్మ మన పైన కుమ్మరిస్తాడు. రెండోది తన గద్దింపు మనం లోబడితే తన ఉపదేశాలు మనకు తెలియజేస్తాడు. మూడోది మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, మనకు జవాబిస్తాడు. మనకి ఏమిస్తాడమ్మా? జవాబిస్తాడు. అలాగే ఆయన గద్దింపు లోబడితే ఇంకో మాట చూద్దాం. ఆయన గద్దింపు లోబడితే ఏమవుతుందో సామెతల గ్రంథం 13 చూడండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం బిగ్గరగా చదవండి. 13:18 శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్ర్యులు ప్రాప్తించును, గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనత నొందును. చాలు, గద్దింపును లక్ష్యపెట్టు వారికి ఘనత ఇవ్వాలని చూస్తున్నాడు దేవుడు. ఏం చేస్తాడు? మనకి ఘనత ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన గద్దింపు వైపు మనకు తిరిగి లోబడి తిరిగితే ఘనత లేని మన జీవితం, ఘనహీనమైన మనకి ఆయన ఘనత ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆయన గద్దింపు లోబడితే ఏమి ఇవ్వాలని ఆశపడుతున్నాడు? ఘనత. మన జీవితంలో మంచి ఘనత, ఆయన నామాన్ని భయంకరంగా జీవించే జీవితం, మంచి సాక్షాత్మైన జీవితం మనకు ఇవ్వాలనుకుంటున్న దేవుడు. ఆయన గద్దింపు లోబడితే మంచి సాక్ష్యం కలిగి జీవించే జీవితము, ఘనత తీసుకొచ్చే జీవితము, ఒక పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే జీవితం ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఆయన గద్దింపుకు లోబడి మనం జీవించాలి. ఆయన గద్దింపుకు లోబడి మనం జీవిస్తే ఫస్ట్ ఏమొస్తుంది? మనకి తన ఆత్మను మన పైన కుమ్మరిస్తాడు. రెండోది తన ఉపదేశాలు మనకి తెలియజేస్తాడు. మూడోది మన ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు, జవాబిస్తాడు. మన ప్రార్థనను అంగీకరించి జవాబిస్తాడు. నాలుగోది గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత పొందును. ఘనత తీసుకొస్తాడు, మనకి ఘనత ఇస్తాడు. కాబట్టి ఆయన వాక్యాన్ని మనం లోబడితే ఘనహీనమైన మనకి ఘనత ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుని గద్దింపుకి మనము లోబడే జీవితం కావాలనుకుంటుంది. 2024 సంవత్సరం శివరాదివారంలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నా గద్దింపుని విని తిరుగుని ఆయన వైపు తిరిగి చూడాలి. తిరిగి చూస్తే తన పరిశుద్ధాత్మను మనపైన కుమ్మరిస్తాడు, తన ఉపదేశాలు మనకి తెలియజేస్తాడు. మన ప్రార్థన ఆయన ఆలకించి అంగీకరించి మన కన్నీరు తుడుస్తాడు. అలాగే మనకి ఘనహీనమైన మనకి ఘనత ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దేవుని గద్దింపుకి లోబడిన వ్యక్తులు ఒక ఇద్దరు చూద్దాం, లోబడే వ్యక్తుల్ని ఇద్దరు చూద్దాం. దేవుని గద్దింపుకి లోబడిన వ్యక్తులు ఒక ఇద్దరు చూసి వాళ్ళు ఎలా నష్టపోయారో చూద్దాం. దేవుని గద్దింపుకి లోబడి జీవించే వాళ్ళు ఎలా ఘనత పొందారో చూద్దాం. ఎలా ఘనత పొందారో చూద్దాం. ఇప్పుడు 1వ సమూయేలు గ్రంథం 1వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయం 8 నుంచి 10 వరకు చదువు గట్టిగా. 1వ సమూయేలు 13వ అధ్యాయము 8 నుంచి 10 వరకు. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోదు జనులు తన యొద్ద నుంచి చెదిరిపోట చూసి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించును. అతడు దహన బలి అర్పించి సాధించిన వెంటనే సమూయేలు వచ్చాడు. సౌలు అతను కలుసుకొని అతను వందనము చేతికై బయలుదేరగా సమూయేలు అతనితో
నీవు చేసిన పని ఏమని అడిగింది. చాలు. ఇక్కడ సౌలు రాజు, ఇజ్రాయేలు సంయుక్త ఇజ్రాయేల్కి మొదటి రాజు సౌలు. సౌలు రాజు ఏం చేశాడు? సమూయేలు ప్రవక్త ద్వారా ఆ అభిషేకం, దేవుడు అభిషేకించమని పోయి అభిషేకించాడు, రాజుగా అభిషేకించాడు. రాజుగా అభిషేకించిన తర్వాత ఏం జరిగిందంటే, 7వ దినము నేను నీ దగ్గరికి వస్తాను, వచ్చి దేవుని చిత్తం ఏదో నీకు తెలియజేస్తాను, అంతవరకు నువ్వు ఆగు. సౌలు రాజు తొందరపడకు, నేను వచ్చి నిన్ను కలుస్తాను. సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు, సౌలుతో మాట్లాడాడు. సౌలుతో మాట్లాడితే సౌలు ఏం చేశాడంటే, ఇక్కడ సమూయేలు చెప్పినట్లు అతను 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోవటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవటయు చూసి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలులు అర్పించాను. దహన బలులు అర్పించాలి. ఎవరు అర్పించాలి? యాజకులు అర్పించాలి. దహన బలులు రాజు అర్పిస్తాడా? రాజు అర్పించకూడదు. రాజు తన రాజ్యాన్ని పరిపాలించుకోవాలి, రాజ్యానికి క్షేమం చూసుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సౌలు ఏం చేశాడంటే, దేవుడు తనతో, సమూయేలు ప్రవక్త తనతో ఏమి చెప్పాడు? నేను వచ్చినంత వరకు ఆగు, నువ్వేమి తొందరపడకు, దేవుని చిత్తము, నువ్వు ఏమి చేయాలో నేను తెలియజేస్తానన్నప్పుడు సౌలు ఆగాలా లేదా? ఆగాలి కదా. ఆగాలి. కానీ తొందరపాటుతనం వల్ల ఏమి చేశాడు? దాన బలులు సమాధాన బలులు అర్పించాడు. ఒక రాజు ఆ బలిపీఠాన్ని ఆశ్రయించి దాన బలులు సమాధాన బలులు అర్పించకూడదు. అది రాజు పని కాదు, యాజకుడి పని. ఇది యాజకుడు చేసుకోవాలి బలులు అర్పించడం. కాబట్టి సౌలు జీవితంలో ఆ దేవుని గద్దింపు విని తిరగలేదు. దేవుని గద్దింపుకి విరోధంగా ఉన్నాడు. సౌలు ఎట్లా ఉన్నాడు? విరోధంగా జీవించాడు. ఇంకా అక్కడ ఒక్కడే సందర్భంలో కాదు, ఇంకా 15వ అధ్యాయంలో మనం చూద్దాం. 15వ అధ్యాయంలో కూడా ఇంకో ఛాన్స్ ఇచ్చాడు దేవుడు సౌలుకి. 15వ అధ్యాయంలో 3వ వచనం నుంచి చదవండి అమ్మ. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయము, పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గాధబొమ్మలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పాను. ఇంకొకసారి అవకాశం వచ్చింది సౌలుకి. దేవుడు వాక్యం మాట్లాడుతున్నాడు. సమూయేలు ప్రవక్త ద్వారా సౌలు దగ్గరికి వచ్చి, సౌలు ఒకసారి నువ్వు తప్పిపోయావు, దేవుని మాటకు విరోధంగా జీవించావు, ఇంకొక దేవుడు నీతో మాట్లాడి దేవుని చెప్పిన పని ఇప్పుడైనా నువ్వు చెయ్యు. ఏం చేయమంటుండంటే, సమూయేలు ప్రవక్త వచ్చి సౌలుతో ఇక్కడ 3వ వచనం నుంచి 15వ అధ్యాయము 1వ సమూయేలు 15వ అధ్యాయం 3వ వచనం నుంచి, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయము, పురుషులనేమి స్త్రీలనేమి చిన్నపిల్లలనేమి వాళ్ళకి కలిగిన సమస్తం హతం చేయాలి. దేన్ని హతం చేయాలా? ఒకళ్ళని హతం చేయమన్నారా? అందరినీ, పురుషులు స్త్రీలు పిల్లలు సమస్తం హతం చేయాలి. అలాగే గొర్రెలు గొడ్లు ఆస్తిని అంతా హతం చేయాలి. దాంట్లో నువ్వేవి తీసుకోకూడదు సౌలు, దాంట్లో నువ్వేవి ఉంచుకోకూడదు సౌలు అని మాట్లాడినప్పుడు సౌలు ఏం చేశాడో చూద్దాం. ఇదల్లా చదివితే అర్థమవుతాయి. అన్ని చదివి వినిపించడానికి అవ్వదు కాబట్టి కొన్ని వచ్చినాను. ఇక్కడ మనము 18వ వచనం చదవమ్మా. మరియు యెహోవా నన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివి. దోపుడు సొమ్ముకి ఆశపడ్డాడు సౌలు రాజు. అతనికి మస్తు ఆస్తి ఉంది, మన భాషలో చెప్పాలంటే అంతస్తు ఉంది, పదవి ఉంది. కానీ దేవుడు ఏం చెప్పాడు?
సమూయేలు ప్రవక్త ద్వారా నువ్వు పోయి అమాలేకీయులు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు ఎన్నో కష్టాలు పెట్టారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు అమాలేకీయులు. కాబట్టి అమాలేకీయులు ప్రజలందరినీ అంతం చేయాలి. పురుషులనేమి స్త్రీలనేమి వాళ్ళకి కలిగిన ఆస్తిపాస్తులన్నింటినీ అంతం చేయాలి. సౌలు మహారాజు గుర్తించుకోమన్నప్పుడు సౌలు విన్నాడా? దేవుని గద్దింపుకి విన్నాడా? దేవుని వాక్యానికి లోబడ్డాడా? దేవునికి విరోధంగా చేశాడు. దోపుడు సొమ్ముకు ఆశపడ్డాడు. దాంట్లో బలిసిన వాటిని ఈ అధ్యాయం మొత్తం చదువుతూ ఉంటుంది. బలిసిన వాటిని అన్నింటినీ పక్కకేసుకున్నాడు. ఇంకా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అందుకు సౌలు ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను సంసిద్ధ మార్గంలో పోయి అమాలేకీయుల రాజును, ఇక్కడ ఈ అధ్యాయంలో ఉంటుంది. ఇది ఇక్కడ గొర్రెలు, అవి గొర్రెల్ని బలిసిన గొర్రెల్ని, ఒడ్లని, గుర్రములని, గాడిదని, బలమైనవన్నీ మంచివన్నీ పట్ల తీసుకుంటున్నారు. కాబట్టి దోపిడి సొమ్ముకు ఆశపడకూడదు. దోపిడి సొమ్ముకు ఆశపడి సౌలేమో ప్రాణాపాయం తెచ్చుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి వాక్యం ఏమి సెలవిస్తుందంటే, నా గద్దింపును విని తిరుగుడి, నా గద్దింపుని విని మీరు నా వైపు తిరుగుడి. మనం ఎవరి వైపు తిరగాలి? లోకం వైపా, పాపం వైపా, శాపం వైపా? దేవుని వైపు తిరగాలి. ఆయన గద్దింపు విని ఎవరి వైపు తిరగాలమ్మా? దేవుని వైపు తిరిగినప్పుడు మనకి దీవించబడతారు. ఏమిస్తాడు దేవుడు? తన ఆత్మను మన పైన కుమ్మరిస్తాడు. ఆయన గద్దింపు లోబడి తిరిగితే తన ఆత్మను మన పైన కుమ్మరిస్తాడు. రెండోది, తన ఉపదేశములు మనకు తెలియజేస్తాడు. అలాగే మన ప్రార్థన ఆయన ఆలకించి మన కన్నీరు తుడుస్తాడు. అలాగే ఆయన గద్దింపు మనం లోబడితే మనకు ఘనత ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఘనత ఇవ్వాలని సిద్ధంగా ఉంటే సౌలు మహారాజుకి ఒక్కసారి తప్పు చేశాడు. ఒకసారి బలులు అర్పించకూడదు సౌలు, దాని బలులు సమాధానం అర్పించి తప్పు చేసినాడు. తప్పు చేసిన ఇంకో అవకాశం కూడా దేవుడు ఇచ్చాడు. ఇంకొక అవకాశం అమాలేకీయులకు పోయి సమస్తం హతం చేయమన్నప్పుడు కూడా సౌలు రాజు దేవుడి వాక్యానికి, దేవుడి గద్దింపుకి లోబడక నష్టాన్ని తెచ్చుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడు? నష్టాన్ని తెచ్చుకున్నాడు. ఎలాంటి నష్టాన్ని తెచ్చుకున్నాడో మనం చూద్దాం. సౌలు జీవితం ఎలాగుందో చూద్దాం. 1 సమూయేలు 28వ అధ్యాయంలో సౌలు ఏం చేస్తున్నాడో చూద్దాం. 1 సమూయేలు 28వ అధ్యాయము ఇక్కడ 5 నుంచి 8 వరకు చదువు. 5 నుంచి సౌలు ఫిలిష్తీయుల దండుని చూసి మనమందరము మనసునందు భయకంపము నొంది యెహోవా వద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీముల ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ చెలవీయకుండెను. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణపిశాచులు గల ఒక స్త్రీని కనుగొనడి అని. చూడండి, సౌలు కర్ణపిశాచు గల దెయ్యంకి శిల్లంగి పెట్టే ఒక స్త్రీని కనుక్కోండి, సోది చెప్పే సోదుగాని కనుక్కోండి అంటున్నాడు. లోకాన్ని ఆశ్రయిస్తున్నాడు. సౌలు జీవితం నవ్వుల పాలు అయిపోయింది. నవ్వుల పాలు అయిపోయిందని ఎట్లా దేవుడు ముందే హెచ్చరించాడు. కీర్తనల గ్రంథంలో, అదే సామెతల గ్రంథంలో 1వ అధ్యాయం 23, 24 కింద చూద్దాం ఒకసారి. ఆయన గద్దింపుకు లోపడకపోతే ఏమవుతుందో అక్కడే ఉంది. ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయంలో 24, 25 ఈ వచనాలన్నీ 28 వరకు ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం అమ్మ. ఆలకించిడి, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను, నా ఉపదేశం మీకు తెలియజేస్తాను. నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవ్వరను లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బాధ ఏమీ మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను. అపాయం కలిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడట? నవ్వుతాడు. ఎందుకు నవ్వుతాడు? గద్దెంపుకి లోబడలేదు కాబట్టి నవ్వుతాడు. ఇంకా కింద నుండి చూద్దాం. మీరు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. 26లో చూడండి కిందన, నవ్వేదను, అపహాస్యము చేసేదను. మీకు భయం వచ్చినప్పుడు సౌల్లో భయం పట్టుకుంది, ఫిలిష్తీయులు భయం పట్టుకుంది. కాబట్టి భయం వచ్చినప్పుడు దేవుడు మొరపెడుతున్నాడు. ఇంతకుముందేమో లోబడలేదు, ఇప్పుడు మొరపెడితే దేవుడు జవాబిస్తాడా? నవ్వుతాడు. ఇప్పుడే ఇక్కడ ఉంది కదా,
నీ అపహాస్యం చేసేదను, అపహాస్యము చేసేదను. ఇంకా ఇక్కడ అలా కింద చదువుకుంటూ పోతే, మీరు కష్టములు దుఃఖములు ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. 28లో చూడండి, అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుంటును, నేను శ్రద్ధగా వెతికిదును గాని వారికి నేను కనబడకుందును. మనం ఎంత వెతికినా దేవుడు మన దగ్గరికి రాడు, అపహాస్యం చేస్తాడు, నవ్వుల పాలు చేస్తాడు. సౌలు జీవితం అదే అయిపోయింది. ఒక రాజుగా ఉండి సోదుగానులు కర్ణపిశాసులను ఆశ్రయిస్తున్నాడు. ఎందుకు ఆ స్థితి వచ్చిందంటే, దేవుని వాక్యానికి గద్దింపు వచ్చినప్పుడు దేవుని వాక్యానికి లోబడలేదు, దేవుని విరోధంగా జీవించాడు, దేవునికి విరోధంగా జీవించి నష్టపోయాడు. కాబట్టి దేవుని విడలారా, దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని గద్దింపుతో మనల్ని గద్దించినప్పుడు, దేవుని గద్దింపు సంఘానికి క్షేమం అంట. గద్దింపుతో కూడిన వాక్యం సంఘానికి క్షేమం. కాబట్టి దేవుని గద్దింపు మనం లోబడి ఆయన వైపు తిరిగితే మనకు అనేక దీవులు ఆశీర్వాదాలు. తిరగకపోతే నవ్వుల పాలైపోతాం, అపహాస్యం పాలైపోతాం. తిరగకపోతే ఏమవుతాం? నవ్వుల పాలైపోతాం, అపహాస్యం పాలవుతాం. మన ప్రార్థన ఆయన ఆలకించడు, మన ప్రార్థన ఆయన అంగీకరించడు. సౌలు జీవితంలో ఇలా నష్టపోతూ వస్తూ ఇక్కడే చూడండి, సమూయేలు గ్రంథంలోని 28, 1 సమూయేలు 28లోని ఇంకా సౌలు స్థితి ఎలా ఉందో చూడండి. 1 సమూయేలు 28వ అధ్యాయం, 1 సమూయేలు 28వ అధ్యాయంలో సౌలు అతను భయం వస్తుంది ఫిలిష్తీయుల వల్ల. అలాగే యెహోవా వద్ద విచారించగా యెహోవా స్వప్నం ద్వారాను ఊరిముల ద్వారాను ప్రవక్తల ద్వారాను ఏమీ సెలవేయలేదు. అప్పుడు సౌలు కర్ణపిశాచు వరకు ఆశ్రయించిన ఇక్కడ 8వ వచనం చూద్దాం. కాబట్టి సౌలు మారువేషం ధరించుకొని, వేరే బట్టలు తొడుక్కుని మారువేషం ధరించుకున్నాడు. 8వ వచనంలో. అలాగే ఇక్కడ మోసం కూడా చేసుకుని చూడండి, 12వ వచనంలో ఆ స్త్రీ సమూయేలును చూసినప్పుడు బిగ్గరగా కేకలు వేసి, నువ్వు సౌలువే, నువ్వు నన్నెందుకు మోసపుచ్చుతావని సౌలుతో చెప్పగా, సౌలైన రాజు మోసం స్వభావం, తనలో మోసం జీవితం ఉంది, దేవునికి విరోధమైన జీవితం ఉంది. సౌలు రాజులో ఇంకా వేసగాడి జీవితం. ప్రియ దేవుని వెళ్ళారా, ఈ 2024వ సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనలో ఈ 2024వ సంవత్సరంలో వేసగాడిన సౌలు వలె వేసగాడిని కలిగిన జీవితం ఉందేమో, సౌలు వలె మోసకరమైన జీవితం ఉందేమో, సౌలు వలె విరోధ స్వభావం కలిగిన జీవితం ఉందేమో. సరి చేసుకోవాలి, మనం తీర్మానం చేసుకోవాలి. సౌలు లాంటి జీవితం మనలో ఉందేమో, సౌలు లాంటి లోబడిన జీవితం, సౌలు లాంటి దేవునికి విరోధమైన జీవితం, సౌలు వలె మోసకరమైన జీవితం, సౌలు దావీదుని చూసినప్పుడు విశ్వసూపు ఉందండి, విశ్వసూపు. ఆ గులియాతుని చంపినప్పుడు దావీదు సౌలుకి 1000 మంది, దావీదుకి 10,000 మంది అన్నప్పుడు ఆ దావీదు పైన పగబెట్టుకున్నాడు. సౌలు పగ స్వభావం నీలో నాలో ఉందేమో, సరి చేసుకోవచ్చు. ప్రియ దేవుని విడలారా, ఈ 2024 శివరాత్రిలో సౌలు లాంటి పగ జీవితం మనలో ఉందేమో, సౌలు లాంటి మోసకరమైన జీవితం మనలో ఉందేమో, సౌలు లాంటి లోకాన్ని ఆశ్రయించే జీవితం, లోకాన్ని ఆశ్రయిస్తున్నాడు సౌలు, సోదరులను ఆశ్రయిస్తున్నాడు, కర్ణపిశాచును ఆశ్రయిస్తున్నాడు. అలాంటి జీవితం నీలో నాలో మనలో ఉందేమో, సరి చేసుకోవాలి. అలాగే సౌలు వ్యాసదారణ కలిగిన జీవితం ఉంది, ఆ వ్యాసదారణ కలిగిన జీవితం మనలో ఉందేమో, సరి చేసుకోవాలి. సౌలులో విశ్వసూపు ఉంది, ఆ విశ్వసూపు ఒకరు మనం బాగుపడితే చూడలేని స్థితి మనలో ఉందేమో, సరి చేసుకోవాలి. కాబట్టి అది దేవుని గద్దింపుకు లోబడక, అందుకే సౌలు తన 3 కుమారులు ఒకే రోజు జీవితంలో మరణమైపోయారు. కాబట్టి అలాంటి జీవితం మనకు రాకూడదని దేవుడు మనతో హెచ్చరిస్తున్నాడు. ఇంకో వ్యక్తిని చూద్దాం. సంఖ్యాకాండం చూడండి, సంఖ్యాకాండము 16వ అధ్యాయం, సంఖ్యాకాండం 16వ అధ్యాయము 1 నుంచి చదవమ్మా, 2 నుంచి చదువు, 2 నుంచి. ఇశ్రాయేలులో పేరు పొందిన సభ్యులను సమాజ ప్రధానులైన
మూగుబడి మీతో మాకు ఇక పని లేదు. 1వ వచనంలో కూడా ఉంది. ఏమో ఇక్కడ లేవి మునిమనవులను, కహాతు మునిమనవులను, ఇన్సాను కుమారుడు వాలాహు, రూబేనీయులు, ఏలియాబు కుమారుడైన దాతాను, అబీరాములు. ఓకేనా? ఇక్కడ క్వారాహు తన సమూహం, దాతాను, అబీరాము దేవునికి విరోధంగా మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం వచ్చినప్పుడు లోబడక, దేవుని వాక్యం వైపు తిరగక, ఆయన వైపు తిరగక నష్టపోయే వాళ్ళు ఉన్నాడు. క్వారాహు సమూహం సుమారు 200 ఎంతమంది? 250 మంది క్వారాహు సమూహం. ఆ క్వారాహు సమూహం ఎవరు ఉన్నారు? దాతాను, అబీరాములు. క్వారాహు, దాతాను, అబీరాములు మోసే మీద తిరగబడతాను. మోసే ఎవరండి? దేవుడు ఏర్పాటు చేసుకున్న, దేవుడి చిత్తంలో ఉన్న ఆరోను మోసని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తులోంచి కనానికి నడిపించే నాయకుడు కావాలి. నాయకుడి కోసం మోసేను దేవుడు ఏర్పరచుకుంటే, ఆరోను దేవుడు ఏర్పరచుకుంటే, ఆ దేవుని పైన, దేవుని బిడల పైన వీళ్ళు గద్దింప, దేవునికి విరోధంగా దేవుని సేవకుని గద్దిస్తే దేవునికి గద్దించినట్టే. కాబట్టి అహరోను పైన, మోసే పైన, క్వారాహు మీతో మాకేం పని, మేము కూడా పరిశుద్ధులమే, మేము కూడా నీతివంతులమే, మీతో మాకు పనేమి అని దేవుని సేవకుడు. మోసే ఎవరండి? ఇల్లంతట్లో నమ్మకస్తుడు. మోసే ఎవరండి? ఇజ్రాయెల్ ప్రజలకు విధించే నాయకుడు. మోసే దేవుని స్నేహితుడండి. దేవునితో ముఖాముఖా మాట్లాడుతున్న స్నేహితుడు మోసే. మోసే పైన విరోధంగా మాట్లాడుతావా? దేవుని పైన విరోధంగా మాట్లాడి నష్టపోయాడు. ఏం జరిగింది ఇక్కడ చూడండి. 32వ వచనంలో, 16వ అధ్యాయం 32వ వచనంలో, భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, క్వారాహు సమూహులందరినీ, వారి సమస్త సంపాద్యమును మింగి వేసేను. భూమి నోరు తెరిచి మింగేసింది. ఏమనుకుంటున్నాడు? దేవుని గద్దింపుకు లోబడక, దేవుని సేవకుల పైన, దేవుని బిడ్డల పైన మనం వాటికి విరోధంగా మాట్లాడితే దేవుడు ఉగ్రత వస్తుంది. మనపైకి దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. ప్రపంచంలో, ఈ సృష్టిలో ఎక్కడ లేని మరణం మీకు సంభవించింది. భూమి వచ్చి మింగేసింది, ప్రాణం పోగొట్టుకున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని బిడ్డలారా, మనం 2024 శివరాదివారంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన గద్దింపుని విని తిరుగుడి. గద్దింపుని విని తిరిగితే తన ఆత్మను మన పైన కుమ్మరిస్తాడు. తన ఉపదేశములు మనకి తెలియజేస్తాడు. అలాగే మన ప్రార్థన ఆలకించి మనకి కన్నీరు తుడుస్తాడు, జవాబిస్తాడు. అలాగే మనకి ఘనత లేని మన జీవితానికి ఘనత తీసుకొస్తాడు. ఒకవేళ నువ్వు నేను మనం గద్దింపుకి లోపడకపోతే నవ్వుల పాలవుతాము. గద్దింపుకి లోపడకపోతే అపహాస్యం చేయబడతాము. గద్దింపుకి లోపడకపోతే మన ప్రార్థన ఆయన తోసివేస్తాడు. సౌరరాజు గద్దింపు లోపడక ప్రాణాన్ని పోగొట్టుకున్నారు ఒకేసారి. 3 కుమారులు సౌరరాజు ఒకేసారి యుద్ధంలో చచ్చిపోయారు. సౌలు ఎందుకు చచ్చిపోయారంటే దేవుని గద్దింపు లోపడలేదు. దేవుని విరోధమైన స్వభావం ఉంది. పాప స్వభావం, తనలో పాప స్వభావం, లోకాన్ని ఆశ్రయించే స్వభావం ఉంది సౌల్లో. అలాగే వ్యాసనాల జీవితం ఉంది సౌల్లో. అందుకే నష్టపోయాడు. సౌల్లో పగ తీర్చుకునే స్వభావం ఉంది, అందుకే నష్టపోయాడు. కాబట్టి అలాంటి స్వభావము మనలో ఉండవలనని దేవుడు ఆశపడుతున్నాడు. క్వారాహు తన సమూహము దేవుడి పైన సనుగులు గొనుగులే. మోసే పైన, ఆరోను పైన మనకి ఐగుప్తులో సమానం లేదంటూ ఇక్కడ తీసుకొచ్చారు. ఆలయంలో అన్ని సనుగులు గొనుగులే. మోసే పైన, ఆరోను పైన సనుగులు గొనుగులు, దేవునికి విరోధమైన మాటలు, నీతో మాకు పని లేదు అనే స్వభావం, పాప స్వభావం, మానవసలేని స్వభావం క్వారాహు తన సమూహంలో ఉంది. కాబట్టి ఘోరమైన, భయంకరమైన దేవుని ఉగ్రత వచ్చి నష్టపోయాడు. కాబట్టి దేవునికి గద్దింపుకు మనం విని అతని వైపు తిరగకపోతే సౌలు వలె, క్వారాహు కుమారుని నష్టపోతాం. తిరిగితే ఎలాంటి ఘనత దేవుడు గణిస్తున్నాడు కదా, ఎలాంటి గణిస్తాడో ఒక ఇద్దరు వ్యక్తులు చూద్దాం. దావీదు మహారాజు 1 సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథం చూడండి. 2వ సమూయేలు గ్రంథము
12వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయంలో 5 నుంచి చదువు. అంటే ఇదల్లా ఇక్కడ అన్ని వచ్చినవే నేను చెప్పేస్తాను కానీ 5వ వచనం నుంచి చదవను. దావీదు ఈ మాట విని ఆ మనుషుల మీద బహుగా కోపించుకొని యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యం చేసిన వాడు మరణపాత్రుడు, కనికరించలేక ఈ కార్యం చేసిన గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు నీయవన్నని నాతానుతో అనెను. ఇక్కడ దావీదు మహారాజు రెండో రాజు, సౌలు తర్వాత ఇశ్రాయేలు ప్రజలకి రెండో రాజు అయిన దావీదు మహారాజు దేవుని హృదయానుసారుడు. దావీదు మహారాజు 11వ అధ్యాయంలో బత్షెబతో ఒక పాపం చేశాడు. బత్షెబతో ఏం చేశాడు? పాపం చేసినప్పుడు 12వ అధ్యాయంలో దేవుడు నాతాను ప్రవక్తను దావీదు వద్దకు పంపి దావీదు మహారాజుతో ఒక స్టోరీ చెప్తాడు. ఒక పట్టణంలో ఒక దళితుడు ఉన్నాడు, ఒక ధనవంతుడు ఉన్నాడు. ధనవంతుడికి విస్తారమైన గొర్రెలు ఉన్నాయి. దళితుడికి ఒక ఆడ గొర్రె పిల్ల ఉంది. అయితే ఆ ధనవంతుడి ఇంటికి ఒక చుట్టాలు, మన భాషలో చెప్పుకోండి, చుట్టాలు వచ్చినప్పుడు దావత్ కోసము ఆ దళితుడికి ఉన్న ఏకైక ఆడ గొర్రె పిల్లని దావత్ చేసుకున్నాడు దావీదు. ఇది అలాగన్నప్పుడు దావీదు ఏమన్నాడు? ఇక్కడ 5వ వచనంలో దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపించుకొని యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యం చేయవాడు మరణపాత్రుడు, ఈ కార్యం చేయవాడు మరణానికి పాత్రుడు అని దావీదు చెప్పాడు. చెప్పినప్పుడు ఇంకా దావీదు ఏమంటాడు? ఒక గొర్రెకి ప్రతిగా 4 గొర్రెలు ఏమన్నప్పుడు 7వ వచనంలో చూడండి, నాతాను దావీదును చూసి ఆ మనుషులు నీవే దావీదు, ఆ మనుషులు నీవే, ఆ తప్పు చేసిన వాడు నువ్వే, ఆ పాపం చేసిన వాడు నువ్వే. ఆ ఊరియా భార్య అయిన బెత్షెబను నువ్వు ఊరియాను యుద్ధంలో కత్తి చేసి చంపించలేదా? తన భార్య నువ్వు పాపం చేయలేదా తన భార్యతో అని దావీదు నాతాను ప్రవక్త వచ్చి గద్దించినప్పుడు ఇక్కడ ఏం చేశాడు దావీదు రాజు? చూద్దాం. దావీదు రాజు ఇక్కడ ఇదే 12వ అధ్యాయంలో నీవు నన్ను లక్ష్యం చేయక ఇటీ ఊరియా భార్యను నీకు భార్య అయినట్టు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. నా మూలముగా నా మాట ఆలకించుము. యెహోవాకు నేను సెలవిచ్చిందేమనగా నీ ఇంటి వారి మూలంగానే నేను నీకు అపాయం పుట్టించును. నీవు చూస్తుండగా నేను నీ భార్యను తీసి నీ చేరువాడిని అప్పగించుదును. పగటియందు వారితో సేవించుదురు. నీవు ఈ కార్యము రహస్యంగా చేసేదు గాని ఇశ్రాయేలు అందరూ చూసిచుండగా పగటియందే నేను చెప్పిన దాన్ని చేయించుదునను. నేను పాపము చేసి 13లో చూడండి, నేను పాపము చేసి దావీదు నాతానుతో అనగా నాతాను నీవు సాగుకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించును. పరిహరించాలంటే మన పాపాల్లో మన పాపాల కోసం ఆయన రక్తాన్ని కార్చాడు. దావీదు ఒప్పుకున్నాడు, నేను పాపం చేస్తాను, నేను పాపిని కాబట్టి నన్ను క్షమించు అన్నప్పుడు యెహోవా దేవుడు తన రక్తాన్ని కార్చి కనికరించి మన పాపాల కోసం మన ప్రయాణం పెట్టాడు. ఈ సిచ్యువేషన్ అయిన తర్వాత 51వ కీర్తన చూడండి. 51వ కీర్తన గ్రంథం 51. బెత్షెబతో పాపం చేసిన తర్వాత దావీదు మహారాజు రాసిన కీర్తన 51:2. నా దోషము పోవనట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవనట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నది. చూసినారా? నా దోషం పోవనట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవనట్లు నన్ను పవిత్రపరచుము. మన దోషాలు పోవాలంటే సబ్బుతో తోముకుంటే పోద్దా? పరిశుద్ధ రక్తం, గొర్రెల రక్తం, మేకల రక్తం అని పోద్దా? దోషాలు పోవు. యేసు రక్తము ప్రతి పాపాన్ని దోషాన్ని తీసివేయను. యేసు రక్తాన్ని ఆశ్రయించాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, దావీదు వద్దకి వాక్యము తన వద్దకు వచ్చినప్పుడు
ఆ గద్దింపు విని లోబడ్డాడు. లోబడ్డాడు కాబట్టి గొప్ప రాజు, మహారాజు, గొప్ప రాజుగా అయ్యాడు. దావీదు వంశంలో ఉంచి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకం పైనకి దావీదు పట్టణంలో జన్మించాడు. యూదా గోత్రంలోంచి, దావీదు వంశంలోంచి. కాబట్టి దేవుని పెట్టాలి గొప్ప ఘనత. అలాగే దావీదులో ఇంకా శత్రువుని ప్రేమించే గుణం ఉంది. చూడండి, శత్రువుని ప్రేమించే గుణం ఉంది. నేను త్వరగా చెప్పేస్తాను. 24 1 సమయం 24 అధ్యాయం చూడండి. దానికి సమయం అవుతుంది కాబట్టి ఒక 5 నిమిషాలు ఆలస్యమైన ఏం కాదమ్మా, లాస్ట్ ఆదివారం కాబట్టి 24 అధ్యాయం 1 సమయం 24. ఇక్కడ చూడండి ఎన్నో వచనం అంటే 5వ వచనం చదవము. 1 సమయం 24:5. సౌలు పై వస్త్రమును తాను కోసినని దావీదు మనసును వచ్చి. సౌలు దావీదు మహారాజు కోసం వెతుకుతూ ఉన్నాడు అరణ్యాలు. ఒక గోడ దగ్గర ఉన్నాడు. ఆ గోడ దగ్గర సౌలు వస్త్రము సింగిని దావీదు కట్ చేశాడు. వస్త్రము సింగిని కోసివేశాడు. అయితే వస్త్రము సింగిని కోసివేశాడంటే దావీదు చేతికి సౌలు చిక్కాడా లేదా? చిక్కడా? చంపడానికి అవకాశం ఉందా లేదా? ఉంది కానీ చంపాడా? చంపలేదు. ఏమంటున్నా ఇక్కడ? సౌలు పై వస్త్రము తాను కోసినని దావీదు మనసు నొచ్చుకొని మనసులో నించుకున్నాడు. దేవుని చేత అభిషేకించబడిన సావుని నేను తాకకూడదు, నేను ముట్టకూడదు, అతని జోలికి నేను పోకూడదు, అతన్ని నేను చంపకూడదు, అతను దేవుడే చూసుకుంటాడని విడిచిపెట్టాడు. 24వ అధ్యాయంలో విడిచిపెట్టిన తర్వాత ఆ సౌలుతో దావీదు మాట్లాడుతున్నప్పుడు, సౌలు నాయనా, ఇది నీ స్వరమేనా? ఇది నీ స్వరమేనా? నీ శత్రువు నీ చేతికి సిక్కినప్పుడు సంపకుండా బతికించావే, నువ్వు ఇజ్రాయేలుకి రాజుగా అవుతావు, నువ్వు కన్ఫర్మ్ గా రాజు అవుతావు అని సౌలు నాకు చెప్పాడు 24వ అధ్యాయంలో. కానీ అప్పటికైనా బుద్ధి రావాలి కదా సౌలుకి. మళ్ళీ 26వ అధ్యాయంలో ఏం చేశాడో చూద్దాం. 1 సమయం 26వ అధ్యాయంలో 12వ వచనం చదవండి. సౌలు 1వ అధ్యాయం అదే 1 సమయం 26వ అధ్యాయము 12వ వచనం. సౌలు తలగడ దగ్గర ఉన్న ఈటెను నీలభుజని తీసుకుని వారిద్దరూ వెళ్ళిపోయి. సౌలు నిద్రమత్తులో ఉన్నాడు. ఈ అధ్యాయంలో సరిత ఉంటుంది, అంత సమయం అని లేదు. సౌలును అరణ్యంలో ప్రశ్నించుకున్న వచ్చిన మాటలు చూడండి. సౌలు ఇజ్రాయెల్ ఎప్పటిపోయిన 3000 మందిని తీసుకుని జీపు అరణ్యంలో దావీదును వెతుకుతూ జీపు అరణ్యంలోకి పోయాను. సౌలు ఎబిసి వెళుతున్న అఖీలా మంది ముందు త్రోవ పక్కన దిగ్గా దావీదు అరణ్యంలో నివసించుచుండును. తాము పట్టుకున్న వాళ్ళని సౌలు అరణ్యములకు వచ్చెను విని వేరే వారిని పంపి నిశ్చయముగా సౌలు వచ్చినని తెలుసుకొను. తర్వాత దావీదు లేచి సౌలు దండు దిగి తరుణ దగ్గరికి వచ్చి సౌలును సైన్యాధిపతి నేరు కుమారుడైన అబ్నేరును పనుండి ఉన్నాడు. నిద్రమత్తులో ఉన్నాడు రాజు. మెలుగు కలిగే జీవితం మనకు అవసరం. రాజుకి మెలుగు కలిగే జీవితం అవసరం. నిద్రమత్తులో ఉన్న సౌలు దగ్గరికి దావీదు పోయి ఏం తీసుకున్నాడా? తలగల దగ్గర ఉన్న ఈటెను నీలబుద్ధిని తీసుకున్నాడంటే సౌలు ఏమో దావీదు చేతికి చెక్కాడా లేదా? చిక్కాడు. చంపాడా? చంపలేదు. అంటే దావీదులో ఎలాంటి గుణగణాలు ఉన్నాయి? శత్రువులను ప్రేమించే గుణగణాలు మనకు ఉండాలి. దేవుడు మాట్లాడుతున్నాడు. 24వ సంవత్సరం శివరాత్రిలో మనకి ఎవరిపైన పగ స్వభావం ఉండకూడదు, మనకి ఎవరిపైన విరోధమైన స్వభావం ఉండకూడదు. ప్రేమను పంచాలి. శత్రువులు మనం ప్రేమించాలి. మన శత్రువులు మనం ఏం చేయాలి? ప్రేమించాలి. అందుకే దేవుడు దావీదు మహారాజుని ఘనత తీసుకొచ్చాడు. ఒక గొప్ప రాజుగా ఉంచాడు. ఒక గొప్ప విజయశీలుడిగా ఉంచాడు. దావీదు వంశంలో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడానికి కారకుడు దావీదు అయ్యాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని గద్దింపుని విని లోబడితే అటు వైపు తిరిగితే మనకి ఘనత తీసుకొస్తాడు. మనకి ఏం తీసుకొస్తాడు? ఘనత. అలాగా దావీదు మహారాజు జీవితంలో ఎంతో ఘనత. అతను శత్రువుని ప్రేమించే గుణం దావీదులో ఉంది. మనం కూడా శత్రువుని ప్రేమించే గుణం ఉండాలి. శత్రువుని ద్వేషించే గుణము ఉండకూడదు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఇంకో చిన్న మాట 5 నిమిషాలు ముగిస్తాను నేను. లూకా సువార్త
ఇంకో వ్యక్తిని చూద్దాం. లూకా సువార్తలో 15వ అధ్యాయం చూడండి. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఇక్కడ 20 నుంచి చదవము. 15వ అధ్యాయం లూకా సువార్త 15వ అధ్యాయం 20 త్వరగా. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాళ్ళ మెడ మీద ముద్దు పెట్టుకున్నావు. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుట పాపం చేస్తుంది, ఇక మీదట నీ కుమారుడని అనిపించడానికి యోగ్యుడు కాదు అని నువ్వు ఎవరిక్కడ తప్పిపోయిన కుమారుడు. ఎవరెక్కడున్నారు? తప్పిపోయిన కుమారుడు. తండ్రి దగ్గర ఆస్తిని తీసుకుపోయాడు, జలసాలు చేసుకున్నాడు, దావతులు చేసుకున్నాడు, దోస్తులతో తిరిగాడు, షికారు చేశాడు, సినిమాలు చూసినాడు, సమస్తము పాపానికి బానిసమైపోయాడు. సమస్తం పైసలన్నీ ఖర్చు అయిపోయాయి. ఖర్చు అయిపోతే ఎవరు ఉన్నారా? దోస్తులు ఉన్నారా? ఆదరించే వాళ్ళు ఉన్నారా? ఆదరించక ఆయన వస్తే తప్ప మనం ఆదరించలేము. మనం వాళ్ళు ఆదరించడం అవుద్దా? అప్పుడు పందులు మేపుకునే పొట్టి తిని బతుకుతున్నారు. పందులు తినే పొట్టి. ఈ నాన్న చూస్తే ధనవంతుడు, ఈ నాన్న చూస్తే ఆస్తిపరుడు, ఐశ్వర్యవంతుడు. ఇతను ఏం చేస్తున్నాడు? పందులు కాసుకొని పందులు తినే పొట్టి తినే కూర్చున్నప్పుడు అతనికి బుద్ధి వచ్చినప్పుడు, ఇక్కడ చూడండి, బుద్ధి వచ్చినప్పుడు 15వ వచనం చూడు. అతను బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతో మంది కూలి వాళ్ళు అన్నం సమృద్ధిగా ఉన్నది, కూలి వాళ్ళకు అన్నం సమృద్ధిగా ఉన్నది. అతనికి ఏమొచ్చిందట? బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చింది, మారు వయసు వచ్చింది. తండ్రి దగ్గర పోవాలి, నా తండ్రి దగ్గర కూలి వాళ్ళు అనేక మంది తినడానికి సమృద్ధిగా ఉంది. తన కుమారుడిగా నన్ను స్వీకరించకపోయినా కూలి పని చేసుకుని బతుకుతా, కూలి పని చేసుకొని నా తండ్రి దగ్గర సమృద్ధిగా 3 పూటలు తింటానని బుద్ధి వచ్చినప్పుడు, మీరేమిటిలా బుద్ధిహీనంగా మనం ఉన్నామేమో, మనం బుద్ధి తెచ్చుకొని మారు వయసు తెచ్చుకోవాలి. ఈ 2024వ సంవత్సరంలో మారు వయసు మనకు లేదేమో. తప్పిపోయిన కుమారుడు మారు వయసు తెచ్చుకోవాలి, బుద్ధి తెచ్చుకోవాలి, జ్ఞానం తెచ్చుకోవాలి, దేవుని వైపు తిరగాలి, దేవుని వాక్యాన్ని లోబడాలి. లోబడితే ఘనత మనకి ఇస్తారు. ఏమి ఇచ్చినప్పుడు ఇక్కడ ఏం ఇప్పుడు చదువుకున్నాం కదమ్మా 20వ వచనంలో, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద ముద్దు పెట్టుకున్నాను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపం చేసి ఇక మీదట నీ కుమారుడని అనిపించుటకు యోగ్యుడు కాను. నేను పరలోకానికి వెళ్తా, నీ ఎదుట పాపం చేశాను, నన్ను క్షమించు. ఇక మీదట నేను నీ కుమారుని కాదు, నీ కూలివాడిగా నేను ఉంటాను. నన్ను కనికరించు, నన్ను కలుగు, నీ రక్తం ద్వారా కలుగు, పవిత్రపరచు, పరిశుద్ధపరచు. నేను బుద్ధి లేని వాడిని, గడి తిన్నాను, నన్ను క్షమించు ప్రభా అని అడిగినప్పుడు ఆయన కనికరం చూపిస్తారు, ఆయన ముద్దు పెట్టుకుంటారు, ప్రశస్త వస్త్రాలు ధరిస్తారు, ఉంగరాన్ని ఇస్తారు, కాలు స్టెప్పులు తొలగిస్తారు. కింద ఉంటాయి కాలు స్టెప్పులు, ప్రశస్తమైన వస్త్రాలు. అంతవరకు పాపంలో ఉన్న మురికి వస్త్రాలు తీసి, మైడి వస్త్రాలు తీసి ప్రశస్తమైన వస్త్రాలు తొలగింపజేశాడు తండ్రి. ఆ తండ్రి పరలోకపు తండ్రి. మైడి వస్త్రాలు తీస్తాడు, ప్రశస్తమైన వస్త్రాలు తొలగించాడు, ఉంగరాన్ని చేయికి ఉంగరం ఇచ్చాడు, అలాగే చెప్పులు తొలగించాడు. బుద్ధి తెచ్చుకోవాలనుకున్నాడు దేవుని వాక్యం. మారుమనసు లేదా? మారుమనసు తెచ్చుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ శివనాథరాములు తప్పిపోయిన కుమారుడు వాళ్ళే మనం బుద్ధిహీనులుగా జీవిస్తే మారుమనసు తెచ్చుకొని మనం పాపను ఒప్పుకొని అతని కనికరాన్ని పొందాలి. అతని కనికరాన్ని మనం పొందాలి. పొందినప్పుడు మనకి ఘనత ఇస్తారు. ఇక్కడ ఘనత వచ్చిందా రాలేదా? తప్పిపోయిన కుమారుడికి ఘనత ఎలా వర్తిస్తుంది? మైల వస్త్రాలు పోయినాయా? ప్రశస్తమైన వస్త్రాలు వచ్చినాయా? ఘనత వచ్చిందా లేదా? ఉంగరం వచ్చిందా చేతికి? రింగు పెట్టుకుని ఘనత వచ్చిందా లేదా? అట్లాగే చెప్పులు తొలగించుకున్నాడా? ఘనత వచ్చింది. అలాగే మనం ఒక తప్పిపోయిన కుమారుడు వాడి మన పాపాలు ఒప్పుకొని మారుమనసు పొంది తన కనికరాన్ని పొందుకోవాలి. దేవుడు దీర్ఘశాంతుడు, కనికరం చూపించేవాడు. తన కనికరాన్ని మనం పొందుకోవాలని ఆశపడుతున్నాడు. అలాగే కోలాహు తన సమూహం కాకుండా
దేవుని బలిపీఠాన్ని ఆశ్రయించాడు. దేవుని బలిపీఠాన్ని ఆశ్రయించాడు. తండ్రి వద్దకు వారు పోలేడు. తండ్రిలాంటి విరోధ స్వభావం లేని వాళ్ళు, తండ్రిలాంటి పాప జీవితం లేదు, సదువులు గొలుపులు లేదు. దేవుని యొక్క కార్యాలు చూశారు వాళ్ళు. కాబట్టి దేవుని శక్తిమంతుడు, దేవుడు మన కోసం ప్రాణం పెట్టినవాడని తెలుసుకొని దేవుని యొక్క బలిపీఠాన్ని ఆశ్రయించారు వరాహ కుమారులు. కాబట్టి ఉపదేశాలు వారికి ఇవ్వబడ్డాయి. వారు అనేక కీర్తనలు రాయగలిగారు. కీర్తనలు ఎలా రాసినారు? దేవుని యొక్క బలిపీఠాన్ని ఆశ్రయించారు. ఆ బలిపీఠం యేసుక్రీస్తు ప్రభు. ఆ బలిపీఠం దగ్గరికి మనం రావాలి. ఏ పాపం చేసినా ఆ బలిపీఠం దగ్గరికి మనం వచ్చి మన పాపాలు తప్పిపోయిన మానవాలి. ప్రభా, ఈ లోకానికి పరలోకానికి విరోధంగా నేను పాపం చేస్తున్నాను, నేను పాపం చేస్తున్నాను, నా పాపాలు క్షమించవా అన్నప్పుడు మన కనికరం పొందుతాము. మనము గణిత వాళ్ళగా అవుతాము. కాబట్టి దేవుడు గారా, దేవుడు కనుక వస్తాను. 1-2 నిమిషాలు ముగిస్తాను. దేవుని వాక్యాన్ని మన దగ్గరికి వచ్చినప్పుడు దేవుని గద్దింపును మనం విని అతని వైపు తిరగాలి. ఎవరి వైపు తిరగాలమ్మా? దేవుని వైపు తిరగాలి. తిరిగితే దేవుడు మనకి ఏమి ఇస్తుందంటే, దేవుడు మనకి తన ఆత్మ మన పైన కుమ్మరిస్తాడు. తన ఆత్మ మన పైన, ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ మన పైన ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మ అంటే ఏం చేస్తామంటే, మనలో ప్రాచీన జీవితం అంతా పోయి నూతన స్వభావం మారుతాం. నూతన జీవితం అంటే పాప జీవితం మన ఉండదు, దొంగతనం మన ఉండదు, మోసకరమైన మాటలు మన ఉండదు. అదల్లా పోయి పరిశుద్ధమైన మాటలు, దేవుని మాటలు, సత్యమైన మాటలు మనం మాట్లాడుకుంటాం. నూతన స్వభావం తీసుకొస్తాడు. రెండోది, దేవుని గద్దింపుకి మనం లోపలికి ఏం చేస్తాడంటే, దేవుడు మనకి తన ఉపదేశాలను తెలియజేస్తాడు. మన పట్ల తన చిత్తం ఏమయ్యిందో, మన పట్ల తన ఉద్దేశం ఏమయ్యిందో తెలియజేస్తాడు. మూడోది, దేవుడు తన గద్దింపుకు తిరిగి మనం లోపడితే మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. మన కన్నీరు తుడుస్తాడు. అలాగే దేవుని గద్దింపుకు లోబడితే మనకి ఘనత తెచ్చిపెడతాడు. గణహీనులైన నిన్ను నన్ను ఘనత తీసుకొచ్చే బిడ్డలుగా సాక్ష్యం లేని మనకి మంచి సాక్ష్యం కలిగే జీవితం ఆయన కలగజేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ విధంగా ఈ ఘనత ఎవరు పొందుకున్నాడయ్యా అంటే, దావీదు మహారాజు దేవుని వాక్యం తన వద్దకు వచ్చినప్పుడు ఆ పాపాలు ఒప్పుకొని వేసి రక్తం ద్వారా కలుపుకొని ఒక గొప్ప రాజుగా అయ్యాడు. అలాంటి గుణగణాలు మనలో ఉండాలి. దేవుణ్ణి గణపరిచే గణము మనకి దావీదు మహారాజు దేవుని హృదయానుసారుడు. కాబట్టి దావీదు మహారాజు లాంటి గుణగణాలు ఏమున్నాయి? శత్రువులు ప్రేమించే గుణగణాలు మనలో ఉండాలి. శత్రువులు మనం ద్వేషించకూడదు, ఎవరిని మనం ద్వేషించకూడదు. సౌలు గారు 2 సార్లు చిక్కినా సరే చంపలేదు. కాబట్టి దావీదులో ఉన్న గుణగణాలు మనం పొందుకోవాలి. ప్రేమ కలిగి జీవించాలి, శత్రుత్వం కలిగి జీవించకూడదు. అలాగా దావీదు వారి ప్రార్థనా జీవితం కలిగి మనం జీవించాలి. అలాగే తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు మానసు పొందాడు. దేవుని సన్నిధికి మళ్ళీ తిరిగి వచ్చాడు. దూరం వెళ్ళిపోయిన తప్పిపోయిన కుమారుడు దేవుని పాదాల వద్దకు వచ్చి, తండ్రి, నేను పరలోకముకును నీకును విరోధంగా పాపం చేసి ఉన్నాను కాబట్టి నన్ను నీ కుమారుడుగా ఉండడానికి నేను యోగ్యుని కాను, కానీ నీ కూలివాడిగా నేను ఉండడానికి పని చేసుకుంటాను అన్నప్పుడు దేవుడు కనికర సంపూర్ణుడు, నీ పట్ల నా పట్ల కనికరం చూపించేవాడు, దీర్ఘశాంతుడు. ఆయన ఆశించినప్పుడు నిన్ను నన్ను ఆయన విడవాడు. ఆయన ఆదరణకర్తగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మనకు ఆదరిస్తాడు కాబట్టి కనికరం చూపించి తనకు ప్రశస్తమైన వస్త్రాలు తొలగించి ఘనత తీసుకొచ్చాడు. కుమారుడు కూడా దేవుని బలిపీఠాన్ని ఆశ్రయించినప్పుడు వారికి ఉపదేశాలు తెలియజేసి ఎన్నో కీర్తనలు రాయగలిగేట్టు చేశాడు. కాబట్టి దేవుని వాక్యానికి లోబడికి నష్టపోయిన వాళ్ళు సౌలు చూడండి. సౌలులో వ్యాసనామైన జీవితం ఉంది, సౌలులో అయితే మోసకరమైన జీవితం ఉంది, సౌలులో అయితే లోకాన్ని ఆశ్రయించే జీవితం ఉంది, సౌలులో అయితే శత్రువు పట స్వభావం ఉంది, విశ్వసూపు ఉంది. కాబట్టి అలాంటి స్వభావాన్ని మనలో ఉంటే సరి చేసుకుని ఈ పదవిలో మనం పాల్గొవాలి. కాబట్టి అలాంటి స్వభావం మనం ఉండకూడదు. పాల సమూహంగా చూడండి, గొలుపుకున్న స్వభావం ఉంది, అలాంటి స్వభావం ఉండకూడదు. దేవుని సాగుల పైన దేవుని విరోధంగా మనం మాట్లాడే స్వభావం మనలో ఉండకూడదు. వాటన్నింటినీ తీసివేసుకొని మన
ఈ కొద్ది మాటలు దేవుడి తన వెనుకల్లో దీవించిన కాక